ದೇವಜನರೆಲ್ಲರಿಗೂ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಶುಭಾದಿ ವಂದನೆಗಳು. ಅಣ್ಣ ಸಾಂಗ್ ಪ್ಲೇ ಮಾಡಿ. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఇది ఎందుకలా ఎలా జరుగుతుందిలా నిలిపిపోయిలా పసిడి వెన్నెలా తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటిలా చిత్రమే ఆదిత్యమే లోకం ప్రశ్నలే ఏ వైపు చూసినా అందదే ఈ పంచభూతాల తీరు మనిషికి ఎంత వెతికినా ఆశ్చర్యం కలిగించే ఈ సృష్టి యావత్తురం అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగు పెడుతూ తీరాన్ని చేరాక ఇది ఎందుకలా ఎలా జరుగుతుందెలా పిలిపిపోయిలా పసిడి వెన్నెలా తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటిలా తిరుగుతున్నది నువ్వు బ్రతకాలని ఇల్లు నిలవాలని ఆ చెట్టు ఎదుగుతున్నది నీడనివ్వాలని తోడు ఉండాలని కలిగి ఉన్నది క్రీస్తు లేకుండా కలగలేదు 7 రంగులెందుకున్నవి నువ్వు చూడాలని పరవశించాలని ఎండవానలెందుకున్నవి నేల పండాలని కడుపు నిండాలని కొండలు కోనలు ఎన్నెన్నో వాగులు వంకలు ఇంకెన్నో పువ్వులు కాయలు అవి ఎన్నో పక్షులు చేప జాతులెన్నెన్నో లెక్కలే నన్ను జీవులే ఈ నేలపై నీ తండ్రి నీకు చేసింది అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఇది ఎందుకలా ఎలా జరుగుతోందిలా చిలిపికోయిలా పసిడి వెన్నెలా తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటిలా ఎందుకున్నవి ముద్దులాడాలని మురిసిపోవాలని చిట్టి చీమలెందుకున్నవి పెద్ద లోకానికే లెక్కరివ్వాలని కలిగి ఉన్నదేదు క్రీస్తు లేకుండా కలుగలేదు ఎంత వాటర్ ఎందుకున్నది గొంతు తడవాలని తప్పి తీరాలని గింజ చచ్చి బ్రతుకుతున్నది సర్వలోకానికే విద్య నేర్పాలని గర్భమందు ఎముకలెదిగే తీరేంటో సూర్యుడారకుండా మండడమేంటో గాలి ఏడ నుండి తరలి వస్తుందో పురుగు చిలుకలాగా మారిటేంటో సైన్స్కే శాటిలైట్లే పంపగలిగిన ఈ సైన్స్కైనా తెలుసునా అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా ఎలా జరుగుతోందిలా చిలిపికోయిలా పసిడి వెన్నెలా తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటిలా చిత్రమే ఆదిత్యమే లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా ఆన్సరే ఏడ ఉందని వెతికితే అందేనే అద్భుతాల గ్రంథమే చూశాను చదివాను ఈ
సృష్టి ఆ దైవ కార్యమే. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటిలా?